కరెంట్ బిల్లు కాస్త పెరిగితేనే గోల చేస్తాం, కానీ చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ని అద్భుతం అంటూ ఆహ్వానిస్తాం. అరే ఈ రెండింటికి లింక్ ఏంటి అని అనకండి. ఏఐ అంటే గొప్ప టెక్నాలజీ మాత్రమే కాదు, కరెంట్ని తాగేసే ఓ పెద్ద మాన్స్టర్ కూడా. ఇప్పుడు ప్రపంచంలో చాట్ బాట్ల నుంచి ఆటోమేటెడ్ కార్ల వరకు అన్నింటిలోనూ ఏఐ ఉంటుంది. రేపు ఏఐ అవసరాలు ఇంకా పెరిగిపోతాయే తప్ప తగ్గే సమస్య లేదు. అక్కడే అసలు సమస్య ఉంది. ఇప్పటికే ప్రపంచంలో కరెంటు లోటుంది. మరి ఈ ఏఐ మహమ్మారిని తృప్తిపరిచేంత కరెంట్ని మనం ఎక్కడి నుంచి తేవాలి? పెరుగుతున్న పవర్ అవసరాలు తీర్చడానికి ఏం చేయాలి? అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు, టెక్ కంపెనీలు కలిసి పెద్ద డిస్కషన్స్ మొదలుపెట్టాయి. వీటి గురించి మాకెందుకు అనుకోకండి. ఈ చర్చల ఫలితాల ఎఫెక్ట్ రేపు మనందరి మీద పడుతుంది. అది కరెంటు బిల్లు కావచ్చు, కాలుష్యము కావచ్చు. ఇప్పుడు చాలామంది జనం ఏఐని కేవలం తమ ఫోన్లోనో కంప్యూటర్లోనో ఉండే ఒక స్మార్ట్ సాఫ్ట్వేర్గా మాత్రమే చూస్తున్నారు. నిజానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏదో కేవలం అవసరానికి వాడుకునే సాఫ్ట్వేర్ మాత్రమే కాదు. అసలు ఏఐ టెక్నాలజీ అంటేనే భారీగా పవర్ని వాడేసే పెద్ద తిమింగలం. ఏఐ పనిచేయడానికి ఎంతో పెద్ద డేటా సెంటర్లు కావాలి. ఈ డేటా సెంటర్లలో వేల సంఖ్యలో శక్తివంతమైన కంప్యూటర్లుండాలి. వాటిలో పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డులు పనిచేయాలి. అవి నిరంతరం పనిచేస్తూ ఏఐ ఇంజిన్ అడిగిన డేటా అంతటినీ ప్రాసెస్ చేస్తాయి. ఈ ఏర్పాట్లన్నీ ఈజీగా అయిపోయేవి కావు. అసలు ఏఐ ప్రాసెసింగ్కి విపరీతమైన కంప్యూటింగ్ పవర్తో పాటు ఎంతో కరెంట్ అవసరం. ఉదాహరణకి మీరు చాట్ జీపీటీని ఒక ప్రశ్న అడిగారనుకోండి, అది ప్రపంచంలో ఎక్కడో ఉన్న ఒక భారీ డేటా సెంటర్లోని కంప్యూటర్ని ఉపయోగిస్తుంది. ఆ కంప్యూటర్ మీ ప్రశ్నకి సమాధానం వెతకడానికి, మీకు కావలసినట్టు దాన్ని సిద్ధం చేయడానికి చాలా కష్టపడుతుంది. చాలా కరెంటుని ఖర్చు పెడుతుంది. కానీ మనం ఈ కరెంటు కష్టాలేవీ గుర్తించకుండా సింపుల్గా ఏఐని భలే వాడేస్తున్నాం అని సంబరపడుతూ ఉంటాం. ఏఐ చాట్ బాట్స్కి చీటికి మాటికి థ్యాంక్స్ చెప్పినా పవర్ ఖర్చే. ఈ విషయంలో ఆ మధ్య ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ఆందోళన వ్యక్తం చేశారు కూడా. అలా అని కరెంటు ఖర్చవుతోందని ఏఐని వదిలేయగలమా? లేదు. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఏఐ వాడకం ప్రపంచంలో తప్పనిసరి. ఏఐ వాడకం పెరిగే కొద్దీ కరెంట్ అవసరం కూడా పెరిగిపోతూ ఉంటుంది. రెగ్యులర్ అవసరాలకి సృష్టించే పవర్తో పాటు ఇప్పుడు ఏఐ కోసం ఎక్స్ట్రా పవర్ కూడా ప్రతి దేశానికి అవసరంగా మారుతోంది. అందుకే ఇప్పుడు యూకేలో ఈ పవర్ సమస్య మీద చర్చలు నడుస్తున్నాయి. యూకే ప్రభుత్వం అక్కడి టెక్నాలజీ, ఎనర్జీ మంత్రులతో కలిసి ఏఐ ఎనర్జీ కౌన్సిల్ అనే పేరుతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. వారితో ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా నడుపుతోంది. ఇంతకీ ఈ కమిటీకి ప్రధాన లక్ష్యాలు 3 ఉన్నాయి. అవేంటో తెలుసా? మొదటిది, భవిష్యత్తులో ఏఐ అవసరాలకి అవసరమైనంత విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా చూడడం. రెండోది, డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల రెగ్యులర్ విద్యుత్ గ్రిడ్ల మీద భారం పడకుండా చూసుకోవడం. మూడోది, ఏఐ కోసం ఉపయోగించే విద్యుత్ ఏదైనా వీలైనంతగా పర్యావరణానికి హాని చేయని విధంగా ఉత్పత్తి అయ్యేలా ప్రణాళికలు వేయడం. అంటే సోలార్ ఎలక్ట్రిసిటీ, విండ్ ఎలక్ట్రిసిటీ లాంటి ఆల్టర్నేట్ రిసోర్స్ల గురించి ఆలోచించాలన్నమాట. ఇంతకీ ఈ కౌన్సిల్లో ఎవరున్నారు? ప్రభుత్వ అధికారులు, డేటా సెంటర్ ఆపరేటర్లు, ఎనర్జీ సప్లయర్లు, ఏఐ టెక్నాలజీ నిపుణులు అందరూ ఉన్నారు. వీళ్లందరూ కలిసి రేపటి ఏఐ పవర్ అవసరాలు ఎలా తీర్చాలి అనే దానిపైనే ఆలోచిస్తున్నారు. అయినా అక్కడెక్కడో ఇంగ్లాండ్లో ఎవరో మీటింగ్ పెట్టుకుంటే మనకేంటి సంబంధం అనుకోకండి. ఖచ్చితంగా ఏఐ పవర్ ప్రొడక్షన్ అన్నది ప్రపంచంలో అన్ని దేశాలకి కీలకమైన విషయమే. ఇది ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూపించే తీరుతుంది. ఎలా అంటారా? ఇప్పటికే ప్రపంచంలో అనేక దేశాల్లో ఏఐ టెక్నాలజీ వాడకం పెరిగింది. ఏఐ ఎంత బాగా పనిచేస్తుందో తెలిసాక అందరూ దాన్ని వాడటం మొదలు పెడుతున్నారు. కంపెనీల వాళ్లు కూడా జనంలో ఏర్పడుతున్న ఈ ఏఐ క్రేజ్ చూసి కొత్త ఏఐ ప్రాజెక్టుల్ని, ప్రణాళికల్ని మొదలు పెట్టేస్తున్నారు. కాబట్టి దేశం ఏదైనా ఏఐ అవసరాలు ఇకపై పెరిగిపోవడం ఖాయం. దాంతోపాటు కరెంటు వాడకమూ పెరుగుతుంది. ఏఐ టూల్స్ కోసం కరెంటు వాడిస్తూ ఉంటే విద్యుత్ కొరత ఏర్పడుతుంది. ఓవరాల్గా విద్యుత్ డిమాండ్ పెరిగితే భవిష్యత్తులో విద్యుత్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అది సామాన్యుడి మీద ఆ బిల్లుల ఎఫెక్ట్ పడక తప్పదు. అందుకే ఇప్పటినుంచే పరిష్కారాలు ఆలోచించాలి. ఇక పర్యావరణం అన్నది మరో ముఖ్యమైన కోణం. ఏఐకి కావాల్సిన కరెంటుని ఉత్పత్తి చేయడం ముఖ్యమే. కానీ ఎలాంటి రిసోర్సుల నుంచి ఉత్పత్తి చేయగలం అన్నది ఇంకా ముఖ్యం. ఎందుకంటే ఆ నిర్ణయాలు రేపటి వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడతాయి. ఉదాహరణకి విద్యుత్తుని బొగ్గు నుంచి తయారు చేశారనుకోండి, వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా ఏర్పడుతుంది. పర్యావరణ సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
భవిష్యత్తులో ఏఐ వాడకం పెరిగే కొద్దీ ప్రభుత్వాల ఆర్థిక ప్రణాళికల్లో కూడా ఎన్నో మార్పులు రావచ్చు. ఉదాహరణకి విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వాలు కొత్త పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఉన్న విద్యుత్ గ్రిడ్లను బలోపేతం చేయాల్సి వస్తుంది. వీటన్నిటికీ ఖర్చులు బాగా పెరిగిపోతాయి. అలాగని ఏఐని కాదనలేం. ఏఐ మాకు అక్కర్లేదు అని ఏ దేశమైనా అంటే వాళ్ళు వెనకబడిపోయినట్టే. ఇది నిజం. ఎందుకంటే ఏఐ అనేది మానవ జాతి భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి. దాని ప్రయోజనాలు చాలా ఉన్నాయని ఇప్పటికే అర్థమైంది. ఇక ఏఐ తప్పనిసరి అనే విషయం తెలిసిపోయింది. ఇకపైన ఏం చేస్తాం, ఆ ఏఐ అవసరాల్ని ఎలా డీల్ చేస్తాం అన్నది మాత్రమే ప్రశ్న. ఒక్క ఇంగ్లాండ్ మాత్రమే కాదు, ఇకపై ప్రతి దేశము ఈ విషయంలో ప్రణాళికలు వేసుకోక తప్పదు. ఏఐ ఇంజన్లని నడపడానికి అవసరమైన శక్తిని ఎలా ఉత్పత్తి చెయ్యాలి, అది కూడా పర్యావరణం దెబ్బతినకుండా కొత్త పవర్ని ఎలా ఉత్పత్తి చెయ్యాలి, ఇవన్నీ ఆలోచించి ఆచరణలో పెట్టడం భవిష్యత్తులో చాలా కీలకమవుతుంది. అయితే ప్రస్తుతం యూకే లాంటి దేశాలు మాత్రమే ఈ సమస్యను ముందుగానే గుర్తించి పరిష్కారాల కోసం ఆలోచిస్తున్నాయి. వాళ్ల అధ్యయనం ప్రణాళికలో ఇతర దేశాలకి రేపు ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు కూడా. ఎందుకంటే ఒక్కో దేశం అవసరాలు, వనరులు భిన్నంగా ఉంటాయి. ఏదేమైనా ఏఐ పవర్ నీడ్స్ గురించి ఇలాంటి చర్చలు, చర్యలు ప్రతి దేశానికి అవసరం అన్నది ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. లేదంటే రేపటి ఏఐ ప్రపంచంలో ఇతరులతో పోటీ పడలేం. ఏఐ అన్నది ఒక గొప్ప పవర్, కానీ ఆ పవర్ లేకపోతే పనిచేయదు. అందుకే ఇప్పుడు ప్రతి దేశానికి కొత్త పవర్ ప్రణాళికలు అవసరం.